మీకు నాకు తెలిసి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సారీస్ ఓన్లీ డబ్బుల కోసం అట్లా ఉంటుంది. అదే బయటికి వెళ్ళినప్పుడు అయితే అది మీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది జెన్యున్గా ఉంటుంది మీకు ఫీలింగ్స్ అనేది. అంతే కానీ నార్మల్గా అయితే ఫీలింగ్స్ అనేది కామన్. ఇంకా నాకు ఇంకేమన్నా కొత్తగా చెప్పండి, ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది. ఏంటి మమ్మీ ఎవడు ఇంకా ఏంటి బాయ్స్కి గర్ల్స్కి మధ్యలో డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ ఏముండిద్ది అంటే అసలు గర్ల్స్ చాలా అంటే చాలా బాగుంటారు. నాకు తెలియపడతా అంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా, అలాంటప్పుడు నీకు ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం నువ్వు చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం అంటే బాగానే అనిపించింది, కొంచెం టెన్షన్ అయ్యా. తర్వాత తన దగ్గర ఉన్నప్పుడు ఆ టెన్షన్ అనేది మళ్ళీ పోయింది, ఫ్రీ అయిపోయాను. అంటే ఫస్ట్ ఎందుకు టెన్షన్? టెన్షన్ అంటే అది అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టెన్షన్, ఒక ఫీల్ అనేది వస్తుంది. అంటే ఒక బాడీలో నుంచి తన దగ్గర నుంచి ఒక వేరే స్మెల్ మాదిరిగా, అంటే ఒక దాన్ని బట్టి మొత్తం మైండ్ అంతా ఇదైపోయి కొంచెం ఫీలింగ్ మొదలైంది అనమాట. అలా అంటే అబ్బాయి పక్కన ఉన్నప్పుడు అంటే అమ్మాయిలకి ఫీలింగ్స్ రావడం కామన్, బట్ అబ్బాయి పక్కన ఉన్నప్పుడు ఫీలింగ్స్ రావడం మాత్రం. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. అవును, నాకు తెలియక ఇంకో డౌట్. ఇప్పుడు సెక్స్ పరంగా కోరికలు ఎక్కువ అమ్మాయిలకు ఉంటుందా అబ్బాయిలకు ఉంటుందా? అబ్బాయిలకి ఉంటుంది, అమ్మాయిలకి ఉంటుంది. అంటే అమ్మాయిలు బయటపడతారు, అబ్బాయిలు బయటపడతారు అంతే. అంటే సెక్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పరాయి వాళ్ళతోటి కరెక్ట్ కాదు పరాయి వాళ్ళతో చేయడము. అంటే ఆ కోరిక తీర్చుకోవడానికి కోసం ఒక ఇట్లా ప్రేమ అది అని అంటారా? ఎట్లా నాకేమో అది అర్థం అవ్వట్లేదు. నాకేమో ఆతృత. చాలా మంది అలాగే అనుకుంటారు, కానీ సెక్స్ వల్ల ఏమిటంటే మీరు మాట్లాడేది, అలా ప్రేమిస్తే అలా చేస్తారు అని నమ్మిస్తారు కదా, అమ్మాయిలు లొంగిపోతారు. ఇట్లా నాకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు నాకు టెన్షన్ అయిపోతుంది. టెన్షన్ అయిపోయిందంటే నాకు దూపైతే ఫస్ట్ వాటర్ తాగుదాం. వాటర్ తాగకపోతే నాకు అసలు ఎట్లా ఉంది, అసలు బాడీ మొత్తం అసలు వేడెక్కిపోయింది. సరే, ఇంతకీ మరి బట్టలు నువ్వు తీస్తావు, నేను తీయాలా? మీరు తీస్తా అంటే మీరు తీయండి. అయ్యా అంటే నాకు తెలియదు, నాకు టెన్షన్ అయిపోయాయి కదా వాటర్ తాగింది. పక్కన ఉన్నాం కదా, ఎందుకు టెన్షన్ మీకు? నాకు భయం అవుతుంది, నాకు కంగారు అవుతుంది, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. నువ్వు నాకేమైనా అగ్గిస్తావా, ఏం చేస్తావో నాకేమేమో అర్థమవుతలేదు. సరే మరి హగ్గిస్తే టెన్షన్ పోయిద్దా? నాకు తెలియదు కదా, తెలియకనే కదా నేను తీసుకొచ్చుకుని. నువ్వే చెప్పాలి ఏదైనా, మంచి అయినా చెడైనా అట్లా. అవునా, నిజమా? అసలు నువ్వేమి అనుకుంటున్నావో ఏంటో నాకేమో. మీరు ఎందుకు అంత టెన్షన్ అవుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? అంటే నాకు ఫస్ట్ టైం కదా, నువ్వు ఏదన్నా ఏంటి అసలు ఎట్లా తగ్గుతుంది ఏంటి అనేది నువ్వు అగ్గిస్తావా ఏంటి? మేడం నా టెన్షన్ ఎట్లా పోవాలి మేడం? నేను హగ్గిస్తా, నీకు టెన్షన్ అంతా పోతుంది. తప్పకుండా పోతుంది కదా? తప్పకుండా పోతుంది. సరే ఇవ్వండి మేడం. జల జల జలపాతం నువ్వు, గలగల గల పారే నువ్వు, జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. మేడం వదలండి మేడం, పడిపోయారు ఎందుకు కాంపిటీషన్? జస్ట్ ఫ్రాంక్ మేడం. అవునా? అంటే నా మీద నీకు ఈ కోరిక ఉంది. మళ్ళీ ఎందుకు పిలిచావు రూమ్కి? అంటే ఫ్రాంక్ ఏదో ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఫ్రాంక్ వీడియో అంటావేంది? అంటే ఫ్రాంక్ వీడియో కోసం పిలిచాను మేడం. మీ మీద నాకు ఆ ఒపీనియన్ లేదు, నేను అలాంటి వ్యక్తిని కాదు. మాకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు నువ్వు ఫ్రాంక్ అంటావేంది? సర్లే మేడం, ఇప్పుడు వెళ్ళిపోయి డబ్బులు ఇస్తా, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా పిలిచినప్పుడు రండి. ఎందుకు ఫ్రాంక్ వీడియో తీయడానికా? అరే ఏంటి మేడం, రండి మేడం. నీ వల్ల ఏమీ కాదు, పో. నా వల్ల కూడా ఏం కాదా, నీకు కూడా తెలుసు.